హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ 2 బీట్రూట్స్ తీసుకొని పైన పీల్ తీసేసుకోవాలి. పీల్ తీసుకొని దాన్ని ఇట్లా పీల్ చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనకి ఇలా కిస్మిస్ అండ్ కాజుని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకొని గీ వేడైన తర్వాత ఇందాక తురిమి పెట్టుకున్న బీట్రూట్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేసుకోవాలి. ఈ బీట్రూట్ ఆ తురుము మునిగే వరకు 2.5 గ్లాసెస్ పాలు యాడ్ చేసుకొని దాన్ని ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా దగ్గరికి వచ్చే వరకు అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా కుక్ చేసుకోవాలి. కొంచెం ఇలా ఉండగానే షుగర్ యాడ్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. మాకు యావరేజ్గా సరిపోతుంది కాబట్టి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ అండ్ కాజుని అందులో వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ బీట్రూట్ హల్వా ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ share and comment.